హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 10. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు బావా? నీకెప్పుడూ తెలుసు కదా నేనే నీ మర్దల్ని అని. మరి ఎందుకు ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు అంటూ ఏడుస్తూ అతని గుండెల మీద బాదుతూ ఉంది. ఆ మాటకి సూర్య నుంచి ఎలాంటి సమాధానం లేదు. అక్షర తన కన్నీళ్లు తుడుచుకొని, బావా నువ్వు అరెస్ట్ చేయించింది డాడీని, అంటే నీ మావయ్యని. నువ్వు నా దగ్గర జోక్ చేశావు కదా, ఇదంతా నువ్వే చేశావు అని. ప్లీజ్ బావా డాడీని బయటకు తీసుకొనిరా. నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలిస్తే డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే మన పెళ్లి కూడా చేసేస్తారు చెప్పింది అక్షర ఆశగా. ఆ మాటకి ఒక కన్నింగ్ నవ్వు వచ్చింది సూర్యలో. అక్షర, నీకు నేనంటే ఇంకా ఇష్టముందా అడిగాడు సూటిగా అక్షర వైపు చూస్తూ. ఉంది. అయితే నువ్వు ఒక డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ఏంటి బావా ఆ డెసిషన్? అయితే నీకు మీ నాన్నని చూస్ చేసుకునే రైట్ ఉంది, లేదంటే నన్ను. ఇద్దరూ కావాలి అంటే నీకు లైఫ్లో ఉండరు. అయితే మీ నాన్న ఉంటాడు, లేదా నేనుంటాను, అంతే చెప్పాడు సూర్య. బావా ఏం మాట్లాడుతున్నావు? నాకు మీరిద్దరూ కావాలి. నాకు డాడీ గారాబం, తను చూపించే కేర్ కావాలి, నీ ప్రేమ కావాలి. అయినా అసలు ఇన్ని రోజులు ఏమైపోయా? పాపం డాడీ మీకోసం ఎంతలా వెతికించారో తెలుసా అడిగింది అక్షర. ఆ మాటకి ఒక కన్నింగ్ నవ్వు మళ్ళీ. ఇదిగో ఈ నవ్వు చూస్తేనే నాకు భయమేస్తుంది. ముందు ఈ నవ్వు ఆపు. ఏం లేదు, దయ్యాలు వేదాలు వల్లించాయని చెప్తుంటే ఎందుకో చాలా ఫన్నీగా అనిపిస్తుంది పండు అన్నాడు సూర్య. కావ్య కాలేజ్కి వెళ్లి హాఫ్ డే ఉండి తిరిగి ఇంటి బాట పెట్టింది. బస్ దిగి నడుస్తూ వస్తున్న కావ్యకి కనిపించింది అక్షర ఫ్రెండ్. హాయ్ అక్క. హే కావ్య, ఎలా ఉన్నా అడిగింది ఆ అమ్మాయి. నేను బాగున్నా, కానీ మా అక్క ఆచూకీ తెలిసిందా? మీ అక్క ఆచూకీ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అదేంటక్క, అమ్మ నీతో చెప్పాను అని చెప్పింది ఆశ్చర్యంగా అడిగింది కావ్య. ఏం చెప్పడం అనుమానంగా అడిగింది ఆ అమ్మాయి. అదే 1 వీక్ నుంచి అక్క కనిపించట్లేదు. అక్క ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే మాకు చాలా భయంగా అనిపిస్తూ ఉంది. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని మమ్మీకి చెప్తే అమ్మేమో మీ అందరికీ చెప్పాను, మీ చేత తనని వెతికిస్తున్నాను అని చెప్పింది. అంటే మమ్మీ నీకేం చెప్పలేదా? లేదు, నేను కూడా ఒక 4 days బ్యాక్ ఆంటీకి కాల్ చేశాను. అక్కి ఫోన్ అవ్వకపోతే ఆంటీ ఏమో తన ఇంట్లోనే ఉంది అని చెప్పారు. అందుకే నేను కూడా లైట్ తీసుకున్నా. సరే అక్క, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అయితే అంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇంటికి అడుగులు వేసింది కావ్య. నో డౌట్, అయితే ఖచ్చితంగా అక్క ఎక్కడుందో అమ్మకి తెలుసు. మమ్మీని కనుక్కుంటేనే అక్క ఎక్కడుందో తెలుస్తుంది అనుకుంటూ ఇల్లు రావడంతో ఇంట్లోకి అడుగు పెట్టింది. అదేంటే మధ్యాహ్నమే వచ్చేసావు? సాయంత్రం వరకు కాలేజ్ లేదా? లేదమ్మా, మధ్యాహ్నం 3 periods కూడా లైబ్రరీనే, అందుకే ఇంకా ఇంటికి వచ్చేసాను అంటూ సోఫాలో కూర్చుంది. తల్లి లోపలికి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చింది. అమ్మా, అక్క ఎక్కడుందో నీకు నిజంగా తెలీదా ప్రశ్నిస్తూ అడిగింది. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక వెనక్కి తిరిగి కిచెన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అమ్మా అక్కడే ఆగు గట్టిగా అరిచింది కావ్య. ఏం లేదు, దయ్యాలు వేదాలు వల్లించాయని చెప్తుంటే ఎందుకో చాలా ఫన్నీగా అనిపిస్తుంది పండు అన్నాడు సూర్య. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు బావా. నేను డాడీ గురించి మాట్లాడుతుంటే నువ్వు దయ్యాలు భూతాలు అంటావేంటి? నాకేం అర్థం కావట్లేదు అంది అక్షర. అన్నీ అర్థమవుతాయి పండు, కానీ టైం రావాలి. కానీ ఇప్పుడు నేను చెప్పేది నిజమే. నీ బాబు అరెస్ట్ అవ్వడానికి, ఇప్పుడు జైల్లో కూర్చొని చిప్పకూడు తినడానికి కారణం నేనే. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అండ్ అలాగే నీకు మీ నాన్న కావాలి అనుకుంటే నేను దూరం అయిపోతాను. అలాగే మీ నాన్న కూడా నీకు దక్కడు. నేను కావాలి అనుకుంటే నేను నీ లైఫ్లో ఉంటాను. నేను నీ లైఫ్లో ఉంటాను వద్దు అనేది తేల్చుకోవాల్సిన డెసిషన్ నీ మీదే ఆధారపడి ఉంది. రేపో మాపో నీ బాబుకి ఉరిశిక్ష పడటం మాత్రం ఖాయం. దాని నుంచి ఎవ్వడూ తప్పించలేడు అన్నాడు సూర్య. కానీ బావా, డాడీ అంతలా ఏం చేశారు? డాడీ చాలా మంచివారు బావా. నువ్వు డాడీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఎవరో నిన్ను మిస్లీడ్ చేశారు. ప్లీజ్ బావా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. నాకు నువ్వు డాడీ ఇద్దరు కావాలి అంది అక్షర ఏడుస్తూ.
ఓహో అవునా, సరే అయితే అంటూ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు సూర్య. బావా బావా ఆగు అంటూ సూర్య వెనకే పరుగు తీసింది అక్కి కూడా. అమ్మా అక్కడే ఆగు అంటూ గట్టిగా అరిచింది కావ్య. నడుస్తున్న చోటే ఆగి వెనక్కి తిరిగి కూతురి వంక చూశారు. అమ్మా నేను ఇందాక అక్క ఫ్రెండ్ని కలిశాను. తను నాకు మొత్తం అంతా చెప్పింది. నువ్వు నా నుంచి ఏం దాచాలి అనుకుంటున్నా? అక్క ఎక్కడుందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు అక్క గురించి చెప్తావా, లేదంటే నేను డాడీ దగ్గరికి వెళ్ళి డాడీకి జరిగింది మొత్తం చెప్పాలా అడిగింది కావ్య బెదిరింపుగా. ఏంటి, నువ్వు నా తల్లివి అనుకుంటున్నావా, నేను నీ తల్లిని అనుకుంటున్నావా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సీరియస్ గా కూతురు మీద అరిచారు. అయితే అక్క ఎక్కడుందో నాకు చెప్పమ్మా, చెప్పు అడిగింది కావ్య కోపంగా. మీ అక్క తన భర్త దగ్గర ఉంది అన్నారు త్రిపుర సుందరీదేవి గారు. ఏం మాట్లాడుతున్నావు? అక్కకి పెళ్ళయిందా? ఎప్పుడమ్మా? ఇంకో అబద్ధం చెప్పాలి అని ట్రై చేస్తున్నావు కదా. నేను అబద్ధం చెప్తానా? కాదు, అస్సలు కాదు. నేను చెప్పేది నిజం, పచ్చి నిజం. మీ అక్కకి నిజంగానే పెళ్ళయింది అన్నారు త్రిపుర సుందరీదేవి గారు. అయితే ఎప్పుడైంది? తన పెళ్లికి మనం ఎందుకు అటెండ్ అవ్వలేదు? సూటిగా తల్లిని ప్రశ్నించింది. తన పెళ్లి ఇప్పుడు జరగలేదు, కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది. తను పసిపాపగా ఉన్నప్పుడే జరిగింది అన్నారు త్రిపుర సుందరీదేవి గారు. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నిజం అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పట్లానే మీకు చెప్తాను, కానీ అప్పుడే కాదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. అప్పటి వరకు కాస్త తట్టుకోండి. మొత్తం విన్న కావ్య బొమ్మలా అలా ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నువ్వు చెప్తుందంతా నిజమా? ఆశ్చర్యంగా తల్లి వంక చూస్తూ ప్రశ్నించింది. పచ్చి నిజం. నేను బావని కలవాలి, నేను అక్కతో మాట్లాడాలి, బావతో మాట్లాడాలి అంది కావ్య. ప్రస్తుతం అది వీలు పడదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు. మరెక్కడున్నారు? ఐలాండ్లో ఉన్నారు చెప్పారు త్రిపుర సుందరీదేవి గారు. ఆ మాట విని నీరు కారిపోయింది కావ్య. మమ్మీ ఈసారైనా నువ్వు చెప్తుంది నిజమేనా? ఒక 2 డేస్లో మీ అక్కని అక్కడే వదిలేసి మీ బావ వస్తాడు. అప్పుడు నేనే నిన్ను బావ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అప్పుడు నువ్వే తెలుసుకుందుగానివి మీ అమ్మ చెప్పిన మాటల్లో నిజం ఎంతుందో అనేది. కావ్య వెంటనే తల్లిని హత్తుకొని సారీ మమ్మీ, రియలీ సారీ అంటూ తల్లిని పట్టుకొని ఏడ్చేసింది. నీ కాలేజ్ ఫీజ్, మనం ఉండడానికి ఇల్లు అన్నీ ఎక్కడివి అనుకుంటున్నావు? అన్నీ మీ బావ ఇచ్చినవే. అమ్మా, అక్క బావ దగ్గరికి వెళ్ళింది అని నీకెప్పుడు తెలుసు? ముందు నుంచి ఇదంతా తెలుసా? అక్క కనిపించని మొదట్లో కొన్ని రోజులు నువ్వు చాలా బాధపడ్డావు, భయపడ్డావు, ఎంతలా ఆవేదన అనుభవించావో నాకు తెలుసు. 3 రోజుల క్రితమే నాకు తెలిసింది మీ అక్క మీ బావ దగ్గర ఉంది అని. మరి అక్కకి నిజం తెలుసా? లేదు, తనకి తెలీదు. మీ బావ టైం చూసుకొని చెప్తాను అని చెప్పాడు. అందుకే ఇంకా ఆ విషయం నేను కూడా చెప్పాలి అనుకోలేదు అన్నారు త్రిపుర సుందరీదేవి గారు. అయితే బావ వచ్చాక నన్ను బావ దగ్గరికి తీసుకుని వెళ్ళు మమ్మీ అంది కావ్య. సరే కావ్య, ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను నీకు తినడానికి ఏమైనా చేస్తాను. సరే మమ్మీ అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది కావ్య. అసలు సూర్య అక్షరకి నిజం చెప్పాడా, లేదంటే తను నిజంగా చాలా భయపడిపోతుంది అనుకుంటూ అల్లుడికి ఫోన్ చేసింది. తన వర్క్ చేసుకుంటూ ఉన్న సూర్య మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్త చెప్పు. సూర్య ఎలా ఉన్నావు నాన్న? అక్షర ఎలా ఉంది? నేను బాగున్నా అత్త, నీ కూతురు కూడా చాలా బాగుంది. అది చాలు నాన్న, ఇంకో విషయం, ఈరోజు కావ్యకి నిజం తెలిసిపోయింది. అవునా, కానీ ఎలా అత్త? నేనే చెప్పాల్సి వచ్చింది బాబు అంటూ జరిగింది మొత్తం చెప్పారు ఆవిడ. అత్త ఇంకో విషయం, నీ పెద్ద కూతురికి కూడా నిజం తెలిసిపోయింది. అవునా, నువ్వే చెప్పేశావా? అవునత్త, నేనే చెప్పేశాను అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సూర్య కూడా. అయితే ఇక ఐలాండ్ నుంచి తనని తీసుకుని వచ్చేస్తావా అడిగారు సుందరీదేవి గారు ఆశగా. లేదత్తా, ఇంకొన్ని రోజులు తను ఇక్కడ ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఎక్కువగా కంగారు పడకు, సరేనా? నా కూతురు నీ దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు కంగారు పడతాను? నాకేం కంగారు లేదురా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక నేనుంటాను, మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసి తిరిగి వంట పనిలో పడిపోయారు. సూర్య తన వర్క్ పక్కన పెట్టి అక్షర కోసం వెళ్ళాడు. అక్షర మంచం మీద కూర్చొని అక్కడే ఉన్న టెడ్డీ బేర్ని పట్టుకొని
ఆలోచిస్తూ ఉంది. ఓయ్, నీ మొగుడిని నేనుండగా టెడ్డీబేర్ ఎందుకు అంటూ టెడ్డీబేర్ని అవతలికి విసిరేసి టెడ్డీబేర్ ప్లేస్లోకి తను వెళ్ళిపోయాడు సూర్య. బావా అంటూ సూర్యాని వదలాలి అని చూసింది. కానీ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు సూర్య. ఇదిగో చంపేస్తాం, మూసుకొని వెళ్ళు, నీ వర్క్ చూసుకో, నైట్ టిఫిన్ కూడా చేయాలి అంది సూర్య వైపు చూస్తూ. నాకైతే ఆకలిగా లేదు, ఎందుకంటే అమ్మాయి గారి మీద ఆకలి పుట్టింది అంటూ అక్షర మాట్లాడేలోపే తన పెదాలను అందుకున్నాడు సూర్య. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.